సో నాకు 12 ప్యానెల్స్ వచ్చాయి. ఆ 12 ప్యానెల్స్ నేను ఎలా చేశాను అంటే అన్నిటినీ రైట్ ఆన్ రైట్ వేసి ఒకటి వదిలేసి ఒక కలర్ వదిలేసి ఇంకో కలర్, ఒకసారి ఎల్లో ఒకసారి గ్రీన్ ఇలా వేసి అన్నిటినీ జాయింట్ చేసేసాను. జాయింట్ చేశాక ఇప్పుడు చూడండి, ఇలా ఫస్ట్ 6 ప్యానెల్స్ ఫ్రంట్ కి వస్తాయి, ఈ వెనకాల 6 ప్యానెల్స్ బ్యాక్ వస్తాయి. నేను ఫ్రంట్ కి వచ్చేదానికి కొంచెం డిజైన్ వచ్చిన వాటిని సెలెక్ట్ చేసుకున్నాను. ఆ తర్వాత కింద బాటమ్ హెమ్ లైన్ ఏం చేయాలంటే 1/4 ఇంచ్ ఫోల్డ్ చేసి 1/4 ఆర్ హాఫ్ ఇంచ్ మీరు ఎంత వదిలారంటే సీమ్స్ అంతా 1 ఇంచ్ వదులుకొని ఉంటే హాఫ్ ఇంచ్ ఒకసారి ఫోల్డ్ చేసి ఇంకోసారి ఇంకో హాఫ్ ఇంచ్ ఫోల్డ్ చేసి ఈ ఎడ్జ్ లో స్టిచ్ వేసుకోండి. లేదు మొత్తం కలిపి హాఫ్ ఇంచ్ వదిలారంటే 1/4 ఇట్లా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేసుకోండి. హెమ్ లైన్స్ అయిపోయింది. అయిపోయాక లైనింగ్ ఇది నేను 4 ఫోల్డ్స్ మీద ఇట్లా కట్ చేసుకున్నాను కదా. ఈ కట్ చేసుకున్న దాన్ని ఏం చేశానంటే ఓపెన్ చేసి నేను ఒక 1 ఇంచ్ సీమ్స్ వదిలాను. సో 1 ఇంచ్ సీమ్స్ ఇలా స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేశాక కింద మీకు రా ఎడ్జ్ ఉంటే పర్వాలేదు, లేకపోతే ఇది కూడా అంతే, హాఫ్ ఇంచ్ పెట్టి ఇంకో హాఫ్ ఇంచ్ పెట్టి ఫోల్డ్ చేసేసుకోండి. బాటమ్స్ 2 అయిపోతాయి. ఇప్పుడు టాప్ ఎలా స్టిచ్ చేయాలంటే ఇది ఎల్లో కలర్ క్రాస్ పీస్ తీసుకున్నాను, ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండేలాగా తీసుకొని స్టిచ్ చేసుకొని ఉల్టా చేసుకున్నాను. ఈ డోరీ మేకింగ్ సెపరేట్ వీడియోస్ ఉన్నాయి, ఒకవేళ డౌట్ ఉంటే చూడండి. వీటికి ఇది ఒక 20-25 ఇంచెస్ ఉండేలాగా లెంత్ ఉండేలాగా నేను ఒక డోరీ చేసుకున్నాను. అండ్ ఇది ఒక షార్ట్ డోరీ. ఈ షార్ట్ డోరీని ఏం చేస్తానంటే 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకుంటాను. కట్ చేసుకొని అది ఫ్రంట్ ఇలా పెట్టడానికి యూజ్ అవుతుంది, చూపిస్తాను. అది దీనికంటే ముందు ఒకసారి బ్యాక్ స్టిచ్ చేసేది ఒకసారి చూపిస్తాను. బ్యాక్ ఇది సెంటర్ ప్యానల్, ఇవి 2 సైడ్ ప్యానల్స్. ఈ సైడ్ ప్యానల్స్ ఏం చేశాను, రైట్ ఆన్ రైట్ వేసి ఇది రైట్ సైడ్ ఇది రైట్ సైడ్ రైట్ ఆన్ రైట్ వేసి ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడికి ఎండ్ చేశాను. అట్ ద సేమ్ టైం ఇది కూడా అలాగే రైట్ ఆన్ రైట్ వేసి స్టిచ్ చేశాను. ఇది మెయిన్ ఫ్యాబ్రిక్స్ స్టిచ్ చేసుకోవాలి. ఫస్ట్ మెయిన్ ఫ్యాబ్రిక్స్ అయిపోయాక లైనింగ్ ఫ్యాబ్రిక్స్ జాయిన్ చేసుకోవాలి. అలాగే రైట్ ఆన్ రైట్ వేసి స్టిచ్ చేసేసుకుంటాము. స్టిచ్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేయాలి అంటే ఇది రైట్ సైడ్ ఆఫ్ మెయిన్ ఫ్యాబ్రిక్, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ కూడా రైట్ ఆన్ రైట్ వేసి నెక్ లైన్స్ ఫినిష్ చేసుకోవాలి. అదే ఏంటి బ్యాక్ కి ఎలా నెక్ లైన్స్ ఫినిష్ చేస్తామంటే ఇలా ప్లేస్ చేసి ఇక్కడ హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో ఆర్ 1/4 ఇంచ్ డిస్టెన్స్ ఎంత మీరు సీమ్ వదులుంటే, నేను ఇక్కడ హాఫ్ ఇంచ్ వదిలాను కాబట్టి హాఫ్ ఇంచ్ డిస్టెన్స్ లో ఒక స్టిచ్ వేస్తాను. స్టిచ్ వేసాక ఇక్కడ టక్స్ పెట్టేసి టర్న్ చేస్తాను. సో ఇలా చేసినప్పుడు ఏమవుతుందంటే ఇలా చేసినప్పుడు అన్ని సీమ్స్ లోపలికి వెళ్ళిపోతాయి. అంటే ఈ రా ఎడ్జెస్, దీని రా ఎడ్జెస్, ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ రా ఎడ్జెస్ అన్ని లోపలికి వెళ్ళిపోతాయి. అందువల్ల ఏమవుతుందంటే సీమ్స్ కనిపించవు బయటికి. ఇది ఒక ప్రొఫెషనల్ మెథడ్. స్టిచ్చింగ్ లో రా ఎడ్జెస్ కనిపించకుండా కుట్టడం కొంచెం ప్రొఫెషనల్ గా ఉంటది. ఈ ఫ్రంట్ ప్యానెల్ అంటే ఇది ఓవర్లాప్ అవుతుంది. ఈ ప్యానెల్ పైన నేనేం చేశాను, లైనింగ్ పీస్ వేసేసి మనం ఎంతైతే హాఫ్ ఇంచ్ సీమ్ అలవెన్స్ వదిలామో అదే మాదిరి ఇలా ఎండ్ వరకు స్టిచ్ చేస్తాం. ఇక్కడ వచ్చాక ఏం చేస్తామంటే ఈ 2 ఇంచెస్ డోరీని ఇట్లా ఫోల్డ్ చేసి ఇలా పెట్టేశాను. ఈ 2 ఫ్యాబ్రిక్స్ మధ్యలో ఇలా పెట్టేసి స్టిచ్ కంటిన్యూ చేశాను. ఇక్కడొకటి 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 పెట్టేశాను. సో అలా స్టిచ్ చేసినప్పుడు ఇది ఎప్పుడైతే మనం ఓపెన్ చేస్తామో ఆటోమేటిక్ గా మనకి ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మళ్ళీ టక్స్ ఇచ్చుకోండి. ఇక్కడ టక్స్ ఇచ్చి టర్న్ చేసినప్పుడు ఆటోమేటిక్ గా అది కిందకి వెళ్ళిపోతుంది. లూప్స్ అనేవి మనకి బయటకు వచ్చేస్తాయి. దీని కిందకి లైనింగ్ వెళ్ళిపోయాక మనం ఏం చేస్తామంటే ఈ బాటమ్ ని జాయింట్ చేసేసుకొని ఇక్కడ మనం ఏదైతే డాట్ వదిలామో ఆ డాట్ ని స్టిచ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇది కూడా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కి లైనింగ్ ఫ్యాబ్రిక్ పైన పెట్టి అటాచ్ చేసుకొని కంప్లీట్ గా ఇక్కడ వరకు టర్న్ చేసుకొని
ఇటువైపుకి తిప్పేసుకుంటాం. తిప్పేసుకున్నాక ఇక్కడ ఏదైతే మనం డాట్ కుదిలామో ఆ డాట్ ని స్టిచ్ చేసుకుంటాం. స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఇవి 2 ప్యానల్స్ రెడీ అయిపోయాయి. బ్యాక్ ప్యానల్ ఉందో ఆ బ్యాక్ ప్యానల్ ఇది రైట్ సైడ్ కదా ఫ్రంట్ కి, ఇది బ్యాక్ కి రైట్ సైడ్, రైట్ ఆన్ రైట్ ప్లేస్ చేసుకోండి. ప్లేస్ చేసుకున్నాక షోల్డర్స్ ఎలా చేయాలి అంటే ఇలా ప్లేస్ చేసినప్పుడు రైట్ సైడ్ ఫ్యాబ్రిక్స్ ఒక చోటుకు వచ్చేస్తాయి. చూడండి, బాగా చూడండి. ఇవి లైనింగ్ ఫ్యాబ్రిక్స్. ఇలా పట్టుకున్నప్పుడు ఒక స్ట్రైట్ లైన్ లాగా వస్తుంది. ఈ లైన్ ఏం చేయాలి, ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్చింగ్ కంటిన్యూ చేసి ఈ ఎడ్జ్ వరకు వేయాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది రైట్ సైడ్ ప్యానల్, ఈ ప్యానల్స్ ఫ్రంట్ ప్యానల్స్. ఈ ఫ్రంట్ ప్యానల్స్ కి బ్యాక్ రైట్ ఆన్ రైట్ వేసుకోవాలి. ఎప్పుడు రైట్ ఆన్ రైట్ వేసుకుంటేనే రా ఎడ్జెస్ రాంగ్ సైడ్కి వెళ్తాయి. రైట్ ఆన్ రైట్ వేసుకొని ఇక్కడ చూడండి, ఇది లైనింగ్ ఫ్యాబ్రిక్ని ఇలా పెట్టుకోండి రైట్ సైడ్కి. ఈ మెయిన్ ఫ్యాబ్రిక్స్ని ఎడం వైపు పట్టుకోండి. ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్స్ని, ఇది కూడా లైనింగ్ ఫ్యాబ్రిక్ కదా, ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ రైట్ హ్యాండ్తో పట్టుకోండి, లెఫ్ట్ హ్యాండ్తో మెయిన్ ఫ్యాబ్రిక్స్ పట్టుకొని ఇంకా అలైన్ చేసుకొని ఇక్కడ నుంచి 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఇక్కడ కంటిన్యూ చేయండి. ఈ ఎడ్జ్ వరకు కంటిన్యూ చేస్తాం. ఇటు సైడ్ కూడా అలానే చేయాలి. ఇక్కడ నుంచి మనం కంటిన్యూ చేసాం కదా స్టిచ్. ఇలా చేసినప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ మన రైట్ సైడ్ ఉంది, మెయిన్ ఫ్యాబ్రిక్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. ఇప్పుడు ఈ లైనింగ్ ఫ్యాబ్రిక్ ని ఇలా లాగేస్తాం. లాగేసినప్పుడు ఏమవుతుంది, ఇదిగోండి ఈ సీమ్స్ లోపలికి వెళ్ళిపోయాయి. ఇది షోల్డరు ఇక్కడ చూడండి, సీమ్స్ ఇక్కడ కనిపించట్లేదు. సో మనకి ఎక్కడ సీమ్స్ కనిపించు, అందుకని ఈ మెథడ్ ఫాలో అవుతాం. మొత్తం ఇక్కడ నుంచి ఈ షోల్డర్ అంతా స్టిచ్ చేసేసుకోండి. ఆర్మ్ హోల్స్ మొత్తము ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఇక్కడ నుంచి ఇక్కడ వరకు స్టార్ట్ చేసి ఈ ఎండ్ కంటిన్యూ చేసి ఇక్కడ వరకు క్లోజ్ చేసి పెట్టుకోండి. సో ఇప్పుడు ఇవంతా జాయిన్ చేసేసాక షోల్డర్స్ మనం ఏం చేస్తామంటే ఫ్రంట్ ప్యానల్స్ అలైన్మెంట్ చూసుకోవాలి. ఈ ప్యానల్ ఈ సైడ్ సీమ్స్ తో ఇక్కడికి వచ్చేలాగా ఇలా పెట్టుకోండి. దీనికి మనం డ్రాఫ్ట్ చూసుకున్నప్పుడు ఎలా ఉంది, ఇది సెంటర్ ఫ్రంట్, ఇది మిడ్ పాయింట్, ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. దీనికి మిడ్ పాయింట్ ని చూసుకోవాలి, ఇక్కడ వస్తుంది. సో ఇవి 2 మిడ్ పాయింట్ మార్క్ చేసుకొని అక్కడ పిన్ పెట్టేసుకోండి. ఈ సెపరేట్ గా తీసేసి ఈ ప్యానల్ ని ఇట్లా వెనక్కి తీసేసి ఈ చివర ఇంకో పిన్ పెట్టుకుంటాను. ఇంకో పిన్ పెట్టుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి స్టిచ్ ఇక్కడికి వచ్చి మళ్ళీ ఇది కంటిన్యూ చేస్తాను. ఇది కంటిన్యూ చేసి ఇది కూడా ఈ 2 పార్ట్లు కూడా జాయిన్ చేసేస్తా. అప్పుడు మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్యానల్స్ ఫినిష్ అయిపోతాయి. ఇంకా స్లీవ్స్ జాయిన్ చేయాలి. ఈ స్లీవ్ కి మనం ఏదైతే స్లిట్ పెట్టామో ఆ స్లిట్ కి నేను ఒక ఎక్స్ట్రా పీస్ యాడ్ చేసి ఫినిష్ చేశాను. ఆ ఫినిషింగ్ మీకు ఏం లేదు, ఇది ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండే ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ 3 సైడ్స్ ఎడ్జెస్ క్లోజ్ చేసుకొని దాన్ని రైట్ సైడ్ పెట్టి స్టిచ్ చేసి ఉల్టా చేసేసాను. చేశాక ఈ రా ఎడ్జ్ ఏదైతే ఉందో ఇది 1/2 ఇంచ్ సీమ్ వదిలాం కాబట్టి 1/4 ఫోల్డ్ చేశాను. ఈ స్లీవ్స్ ఫినిష్ అయిపోయాక దాన్ని ఇక్కడ షోల్డర్ పైన పెట్టి స్లీవ్ జాయిన్ చేశారు 2 సైడ్స్ కి. బోత్ ద సైడ్స్ అయిపోయాక ఇప్పుడు మనం ఏదైతే 1 ఇంచ్ సీమ్ వదిలామో హ్యాండ్స్ కి, ఆ 1 ఇంచ్ సీమ్ తో నేను ఇక్కడ వరకు స్టిచ్ చేశాను. కంప్లీట్ గా స్టిచ్ చేసేసి టాప్ పార్ట్ ఫినిష్ చేసుకున్నాను. ఇలా వచ్చేసింది. ఇప్పుడు ఇది ఎంత మెజర్మెంట్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి. బాటమ్ లో మీకు ఏదైనా కొంచెం వీటన్నిటిని కంపేర్ చేసుకున్నప్పుడు మీకు ఎక్కువ తక్కువ ఏదైనా అనిపిస్తే కొంచెం లూజ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్కువ వచ్చింది అనుకోండి దీనికంటే,
దీన్ని కొంచెం దగ్గరికి వేసుకోండి, స్టిచ్ సీమ్స్ పెంచుకోండి, అప్పుడు ఇక్కడికి వచ్చేస్తుంది. లేదా అలా వేస్తే టైట్ అయిపోతుంది అని అనుకున్నప్పుడు ఇది అలానే ఉంచుకోండి. వీటిని కొంచెం ఈచ్ ప్యానల్ కి కొంచెం కొంచెం సైడ్స్ తగ్గించుకుంటారండి. అది మీరు ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం ఏం లేదు. ఇప్పుడు ఇవి జాయిన్ చేసేది ఎలానో చూపిస్తాను. నేను చేశాను, రివర్స్ చేశాను. రివర్స్ చేశాక ఇది నాకు కింద పార్ట్ ని రివర్స్ చేశాను. రివర్స్ చేశాక ఏం చేశాను అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి సైడ్ అంతా నాకు బ్యాక్, ఇటు ఫ్రంట్ కి నాకు కొంచెం ఎంబ్రాయిడరీ వచ్చింది కాబట్టి ఇది ఫ్రంట్ లెక్కన తీసుకున్నాను. ఇదంతా ఉల్టాలో ఉంది. ఇప్పుడు ఇది మన టాప్. ఈ టాప్ రైట్ సైడ్ ఉంది అంటే నేను ఇది ఉల్టా చేయలేదు. దీన్ని ఏం చేస్తా అంటే ఇది ఫ్రంట్, సో దీన్ని అట్లాగే యాజ్ ఇట్ ఈజ్ దీని లోపల ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇన్సర్ట్ చేసి చూడండి ఇలా, ఇది నాది ఫ్రంట్, ఇది ఫ్రంట్. ఇక్కడ ఈ సీమ్స్ దగ్గర ఇలా క్లోజ్ పట్టుకుంటున్నాను. ఇలా చూస్తే రైట్ ఆన్ రైట్. ఇది నా వైపుకి మాత్రం రాంగ్ సైడ్ ఉంది, ఇటు సైడ్ కి రాంగ్ సైడ్ ఉంది. సో ఈ లోపల ఏం చేస్తాము అంటే లైనింగ్ పెడతాము. ఈ టాప్ లోపల లైనింగ్ ఇన్సర్ట్ చేస్తాము. లైనింగ్ మీరు ఎటు సైడ్ అయినా పెట్టుకోవచ్చు, రైట్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు, రాంగ్ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. లైనింగ్ ఏం ప్రాబ్లం లేదు, దీని కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి. ఇదేంటంటే కింద ఉండే రెండు ఫ్యాబ్రిక్స్ వల్ల ఈ పైన ఉండే పోర్షన్ అనేది కన్సిల్ చేసేస్తాం అనమాట, శాండ్విచ్ చేసేస్తాం. దానివల్ల సీమ్స్ బయటకి లోపలికి ఎక్కడ కనిపించవు. ఇప్పుడు ఏం చేస్తాను, దీన్ని ఈ లైనింగ్ పార్ట్ ని ఈ లోపల ఇన్సర్ట్ చేసేస్తాను. ఇన్సర్ట్ చేసి ఒక సైడ్ సీమ్స్ దగ్గర ఈ సైడ్ సీమ్స్ కి అటాచ్ చేసుకొని పట్టుకొని ఇంకంతా ½ ఇంచ్ డిస్టెన్స్ నేను స్టిచ్ వేసేసుకుంటాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే నేను వీటిని టర్న్ చేసేస్తాను. ½ ఇంచ్ డిస్టెన్స్ లో స్టిచ్ అయిపోయింది. ఇలా టర్న్ చేసినప్పుడు ఇది రైట్ ఆన్ రైట్ కి వచ్చేసింది. ఈ లైనింగ్ లోపలికి పుష్ చేసేయండి. ఇక్కడ ఒక డోరీ స్టిచ్ చేసుకొని దాని చివర ఇలా సమోసాలు స్టిచ్ చేసుకొని దాన్ని ఇక్కడ ఈ సైడ్ సీమ్స్ ఫినిష్ చేసేటప్పుడే ఇటు సైడ్ లూప్స్ పెట్టేసుకుంటాము. ఆ లూప్స్ ఈ లూప్స్ మధ్యలో ఈ డోరీని ఇన్సర్ట్ చేసి ఇలా స్టిచ్ చేసుకుంటాము. లాస్ట్ గా ఇక్కడ ఏదైతే మనకి స్లీవ్ లో స్లిట్ ఉందో ఇక్కడ ఒక హుక్ ఒక లూప్ పెట్టేసుకుంటాము. అప్పుడు స్టిచ్చింగ్ అనార్కలి అయిపోయింది.